సరోగసి ద్వారా అక్రమార్జనకు పాల్పడిన డాక్టర్ నమ్రత ఎన్ని కోట్లు సంపాదించింది? రెండు తెలుగు రాష్ట్రాల్లో నమ్రత కూడబెట్టిన ఆస్తుల విలువ ఎంత? పోలీసుల విచారణలో తాజాగా ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? నమ్రత సహా నిందితులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ కేసులో కోర్టు తీర్పులు బాధితులకు న్యాయం చేయగలవా? పోలీసులతో పాటు బాధితుల పక్షాన ఎవరు నిలుస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సృష్టి ఫెర్టిలిటీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 5 రోజుల కస్టడీలో డాక్టర్ నమ్రత నుండి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు మొత్తం 80 మంది పిల్లలను విక్రయించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 27 మంది నిందితులను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సరోగసి పేరుతో పెద్ద ఎత్తున పిల్లలను విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ మేనేజర్ కళ్యాణి, ఏజెంట్ సంతోషిని ఇక కస్టడీ తీసుకొని విచారించిన పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. డాక్టర్ నమ్రత చెప్పిన విధంగానే తాము చేశామంటూ పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్ నమ్రత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు. సరోగసి పేరిట 30 లక్షల నుండి 50 లక్షల వరకు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసిన డాక్టర్ నమ్రత కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. గోపాలపురం పోలీసులు మరో అడుగు ముందుకేసి ఆమె అక్రమ ఆస్తులపై ఫోకస్ పెట్టారు. నమ్రతకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ పై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయించనున్నారు. డాక్టర్ నమ్రత పిల్లల విక్రయం ద్వారా 20 కోట్ల వరకు వసూలు చేసినట్లు గుర్తించిన పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. నమ్రత ఆస్తులను సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ అధికారులకు పోలీసులు ఓ లేఖ కూడా రాశారు. మరోసారి డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నేనైతే ఇక్కడ మిస్టేక్ ఏమీ జరగలేదండి. వాళ్ళని రప్పించుకుని అడాప్ట్ చేసుకున్నారు. పిల్లలు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. ఎలిగేషన్ మాత్రమే. డాక్టర్ నమ్రతకు చెందిన 8 బ్యాంక్ అకౌంట్లను పోలీసులు గుర్తించారు. ఆ అకౌంట్లలో భారీగా నగదు గుర్తించారు. నమ్రత అకౌంట్ నుండి సంతోషి అకౌంట్లోకి భారీగా నగదు తరలింపు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. నమ్రత చేస్తున్న అక్రమాలకు సంతోషి పూర్తి సహకారం అందించేది. చైల్డ్ ట్రాఫికింగ్ చేసి 16 మంది ఏజెంట్లతో సంతోషి రెగ్యులర్గా టచ్లో ఉండేది. దీంతో ఆమెపై కూడా పూర్తి నిఘా పెట్టిన పోలీసులు ఎల్లారెడ్డిగూడలోని సంతోషి నివాసంలో తనిఖీలు చేశారు. పలు కేసులకు చెందిన షీట్లను స్వాధీనం చేసుకున్నారు. కేస్ షీట్ ఆధారంగా మరికొంతమంది తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నమ్రత కూడబెట్టిన ఆస్తులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. నమ్రత ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కు లేఖ రాసిన గోపాలపురం పోలీసులు మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో ఆమెకున్న ఆస్తుల వివరాలను నేరుగా సేకరించే పనిలో పడ్డారు. సంతానం లేని సమస్యలతో తన వద్దకు వచ్చిన దంపతులను మోసం చేసిన నమ్రత కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ అక్రమ ఆర్జనతో హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కమర్షియల్ ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఫేక్ సరోగసి కేసులో బాధిత తల్లిదండ్రులను గుర్తించేందుకు పోలీసులు 2 బృందాలు ఏర్పాటు చేశారు. నమ్రత కన్ఫెషన్ ఆధారంగా ఇక తల్లిదండ్రుల వివరాలు రాబట్టే పనిలో పడ్డారు. ఫేక్ సరోగసి కావడంతో పిల్లలను తిరిగి వెనక్కి తీసుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ వద్ద నుండి పిల్లలను తల్లిదండ్రులు వివరాలు రాబట్టిన పోలీసులు వారి ఆచూకీ తెలుసుకునే పనిలో పడ్డారు. సరోగసి పిల్లలుగా చెప్పబడి నమ్రత చేతిలో మోసపోయిన తల్లిదండ్రుల నుంచి పిల్లలను స్వాధీనం చేసుకోనున్నారు. అలా చేరదీసిన పిల్లలను హైదరాబాద్లోని శిశు విహార్లో అప్పజెప్పనున్నారు.
సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్సల్టెన్సీగా పనిచేసిన వైద్యురాలి లెటర్ హెడ్లను వినియోగించిన నమ్రత వైద్యురాలి లెటర్ హెడ్పై మందులు, ఇంజెక్షన్లు రాసి ఇచ్చి చికిత్స ప్రక్రియ పూర్తి చేసేది. ఈ విషయం చాలా కాలం పాటు తెలియని బాధిత డాక్టర్ ప్రస్తుతం షాక్లో ఉన్నారు. నమ్రత తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి ఆశ్చర్యానికి గురైన వైద్యురాలు గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. నమ్రతపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు వైద్యురాలు నమ్రతపై మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.